హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సెడ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక ఛానల్ ఓపెన్ చేయాలంటే మనకి మినిమం ఎక్విప్మెంట్స్ ఏముండాలి, బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఒక కెమెరా కానీ అండ్ ఒక లైటింగ్ సెటప్ కానీ అలాంటివి మినిమంగా మనకి ఏం కావాలి అనేది ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా మీకోసం. సో ఇప్పుడు మీకు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ చెప్తాను అనమాట. ఓన్లీ 4 ఎక్విప్మెంట్స్ ఆర్ బేసిక్ అండ్ నెసెసరీ to create content and to start the YouTube channel. So let me tell you one by one. So basically first equipment ఏంటంటే లైక్ మనకి కెమెరా ఈజ్ ద ఫస్ట్ ఎక్విప్మెంట్. లైక్ మనం వీడియో తీస్తాం కాబట్టి కెమెరా కావాలి. సో వెదర్ ఇట్ క్యాన్ బి ఏ డిఎస్ఎల్ఆర్ కెమెరా, మన దగ్గర పెద్ద కెమెరా ఉంటే అది, ఆర్ ఎల్స్ పెద్దది లేదు అనేసి అంటే మనం ఒక బేసిక్ మొబైల్ నుంచి అయినా సరే తీయొచ్చు. బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ పిక్చర్ క్వాలిటీ అనమాట, కెమెరా క్వాలిటీ. సో మనం కెమెరా గురించి మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఎక్విప్మెంట్. సో వీడియో మనం తీయగలం. సో వీడియోతో పాటు మనకి ఇంకోటి ఏమొస్తుంది, వాయిస్ వస్తుంది. సో ఆ వాయిస్ కోసం మనకు వచ్చేసి ఒక మంచి మైక్ కావాలి. సో ఇగో నా దగ్గర ఉన్న ఇప్పుడు ఈ మైక్ వచ్చేసి అమెజాన్ బేసిక్స్ నుంచి తీసుకున్నాను. సో ఇది వైర్లెస్ మైక్. ఇట్ కాస్ట్ అరౌండ్ 800 రూపీస్ అనుకుంటా. సో 800 రూపీస్లో ఐ మీన్ లైక్ 1000 లోపే మనకి వైర్లెస్ మైక్ వచ్చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది ఇది. అండ్ ఇది కాకుండా సో సెకండ్ వన్ మైక్ అయిపోయింది. సో ఇప్పుడు మైక్ గురించి చెప్పాను కదా అమెజాన్ బేసిక్స్ నుంచి. సో ఆ అమెజాన్ బేసిక్స్ మీకు చూపిస్తాను ఒకసారి. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇది వచ్చిన రోజు ఏమైందంటే లైక్ ఇంటి దగ్గర చాలా వర్షం పడుతుంది. సో ఆ వర్షం టైంలోనే లైక్ నేను దట్ ఈస్ ద బెటర్ టైం అని చెప్పి ఆ మైక్ యూజ్ చేద్దామని ఫస్ట్ మైక్ లేకుండా నేను మాట్లాడి చూశాను. అక్కడి నుంచి వర్షం సౌండ్ వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ అదర్ సౌండ్స్ అన్నీ మిక్స్ చేసి వస్తుంది ఆ వీడియోలో. అది కాకుండా మళ్ళీ మైక్ పెట్టుకొని నేను ఒకసారి వీడియో తీసి చూస్తే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్గా నాయిస్ క్యాన్సిలేషన్, పర్ఫెక్ట్గా వచ్చింది వాయిస్. సో ఐ రికమెండ్ దిస్ వన్. అమెజాన్ బేసిక్స్ బెటర్గానే ఉంది నాకైతే. సో దిస్ ఈజ్ వైర్లెస్ మైక్రోఫోన్. సో సెకండ్ ఎక్విప్మెంట్ అయిపోయింది మనకి. ఫస్ట్ మొబైల్ ఫోన్ ఫర్ కెమెరా ఆర్ ఎనీ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫర్ వీడియో. వాయిస్ ఇది అయిపోయింది. వాయిస్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ వచ్చేసి లైటింగ్ సెటప్ చేసుకోవాలి. సో బేసిక్గా లైక్ మనం ఎక్కడైతే కూర్చుంటామో లైక్ దానిపైన మనకి లైట్ పడేలాగా చూసుకోండి. అండ్ పక్కన అటు నుంచి ఇటు నుంచి లైట్ ఉండేలా చూసుకోండి. ఆర్ఎల్స్ ఇవన్నీ కాదు అనుకుంటే మనకి న్యాచురల్ లైట్ వచ్చినా సరే దట్ ఈస్ ఫైన్. లైక్ అది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది వీడియోస్ కోసం. అండ్ ఇదంతా కాదు, మనకి ఇంట్లో ఉండి ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో అలా తీయాలి అనుకుంటే మనకి ఒక లైట్ సెటప్ అనేది కొనుక్కోవాలి. జనరల్గా అందరు రింగ్ లైట్ అనేది వాడతారు. సో నాకు ఆ రింగ్ లైట్ కొంచెం నచ్చక నేను వేరే లైట్కి వెళ్ళాను. అది కూడా ఇగో చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇది కూడా అమెజాన్ బేసిక్స్ నుంచే తీసుకున్నాను. వ్లాగ్ సెల్ఫీ లైట్ అనమాట. సో ఇది తీసుకున్నాను అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి, లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇలా లైట్ ఇలా ఉంటుంది. అండ్ ఇదొకటి ఇచ్చాడు అండ్ లైట్ యాక్చువల్గా ఇక్కడ పెట్టాను. సో ఆ లైట్ ఒకసారి ఆఫ్ చేసి మీకు చూపించి సో దట్ యూ విల్ సీ ద క్వాలిటీ లైక్ ఎలా ఉంటుంది లైట్ది అని చెప్పి. సో దిస్ ఈస్ ద బాక్స్ అండ్ లెట్ మీ షో యూ ద లైట్. సో ఇదన్నమాట లైట్ అమెజాన్ బేసిక్స్ నుంచి. సో ఇలా ఉంటుంది మనకి, డిఫరెంట్గా ఇలా వస్తుంది మొత్తం. సో మనం ఇలా పెట్టుకొని మన ముందు పెట్టేసుకోవచ్చు. అమెజాన్ బేసిక్స్ వన్. సో దిస్ లైట్ ఈస్ గుడ్. సో యా, సో దిస్ ఈస్ ద థర్డ్ ఎక్విప్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో కెమెరా, సెకండ్ వన్ వచ్చేసి మైక్ ఫర్ సౌండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక లైట్ కావాలి. లైట్ సెటప్ చేసుకోండి ఆర్ఎల్స్ ఇలా లైట్ ఒకటి కొనుక్కోవచ్చు. అండ్ ద ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఒక ట్రైపాడ్ కావాలి. బికాజ్ ఫర్ ఎనీ వన్ లైక్ ఇలా ఎవరైనా పట్టుకొని నిల్చోవడం కానీ అలా అయితే లైక్ మనకి మ్యాక్సిమం కుదరదు. కాబట్టి నేను 2 ట్రైపాడ్స్ కొన్నాను యాక్చువల్గా. ఒకటి వచ్చేసి చిన్న ట్రైపాడ్ కొన్నాను అండ్ ఇంకోటి వచ్చేసి పెద్ద ట్రైపాడ్ కొన్నాను. సో చిన్నది వచ్చేసి లైక్ ఇప్పుడు ఆల్రెడీ మొబైల్కి పెట్టి షూట్ చేస్తున్నాను అండ్ పెద్ద ట్రైపాడ్ మీకు చూపిస్తాను బాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈజ్ ద వన్. టైగాట్ అంట, ఇది చూడండి. దిస్ ఈజ్ ద వన్. దిస్ ఈజ్ ద వన్. సో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది దీని మెయిన్ సెటప్ అనమాట. ఐ విల్ షో యూ. సో ఇది బేసిక్గా లైక్ ఎంత పెద్దగా అవుతుందంటే ఇలా సింపుల్గా ఇలా ఓపెన్ చేసుకొని మనం
లైక్ ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా, ఇంత పెద్దగా అవుతుంది అనమాట. సో చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇంకా పైకి వెళ్తే ఫ్యాన్కి తగులుతుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే, అరే అమ్మ ఫ్యాన్ తగులుతుందా. సో ఈ కాళ్ళు కూడా మనకి సింపుల్గా ఇట్లా ఓపెన్ చేసుకొని కింద పెట్టి ఇది టైట్ చేసేయాలి. ఇక్కడ ఇది ఇలా టైట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. సో ఇది ట్రైపాడ్. ఇది పక్కన పెడదాం. ఈ గ్లాస్ యాక్చువల్గా మళ్ళీ పగులుతుందండి. సో ఫస్ట్ వన్ కెమెరా, సెకండ్ వన్ వచ్చేసి మైక్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి వ్లాగ్ సెల్ఫీ లైట్. సో యాక్చువల్గా ఈరోజే వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి ఇది. అండ్ E4 ఈ ట్రైపాడ్ అయిపోయిన తర్వాత E4 తర్వాత ఇంకొక ఐటమ్ అనేసి చెప్పాను కదా, అదేంటంటే ట్రైపాడ్ తోటే ఫ్రీ వచ్చింది. దట్ ఈజ్ ఇది షట్టర్, కెమెరా షట్టర్ అంటారు కదా, ఇది అది. సో యాక్చువల్గా ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా కొంచెం కట్ చేయాల్సి వస్తే మనకి సింపుల్గా దీన్ని బ్లూటూత్ తోటి కెమెరాకి సెట్ చేసుకొని, సో ఎనీ టైమ్ యూ కెన్ కట్ ఇట్. అండ్ అగైన్ లైక్ మీరు వెనక్కి వెళ్ళి చూసి ఆర్ లేకపోతే అక్కడ ఆఫ్ చేసి ఆన్ చేసి అవన్నీ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో స్టార్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ టైం మీరు కెమెరా దగ్గరికి వెళ్ళి ఆఫ్ ఆన్ చేయడం అట్లాంటిది ఏం అవసరం లేదు. సో మేబీ పీపుల్ నో అబౌట్ దిస్. నాకు ఇది యాక్చువల్గా ఈ ట్రైపాడ్ తోటి ఫ్రీ వచ్చింది, అంటే దీంతో పాటు ఇంక్లూడెడ్ అనమాట ఇది. సో ఐ రిసీవ్డ్ దిస్ వన్. సో దీస్ ఆర్ ద 4 ఎక్విప్మెంట్స్. లైక్ ఈ 4 ఎక్విప్మెంట్స్ తోటి లైక్ యూ కెన్ మేక్ ఏ వీడియో అండ్ యూ కెన్ క్రియేట్ కంటెంట్. సో నాకైతే ఈ 4 చాలా బాగా పనికొచ్చాయి. సో గైస్, ఇప్పుడు మీకు చూపించిన 3 ప్రోడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్స్ లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. And that's about the video, guys. Please encourage our channel Cut to Cut with Sid. So like cheyandi, subscribe cheyandi and share with your friends too. Okay, and ilanti manchi videos inka chestanu, and movie reviews chestanu, and manchi topics like life ki related manchi topics edaina maatladadam manam. Okay, thank you.